హాయ్ ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నామంటే ముఖ్యంగా పిఠాపురం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా పిఠాపురం గురించే మాట్లాడుతున్నారనమాట. మీరందరూ అనుకోవచ్చు, ఏమైంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలిచారు, అక్కడున్న ప్రజలను కూడా ఆయన బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినా కూడా ఆయన దగ్గరుండి అన్నీ సమకూరుస్తున్నారని మనం అనుకోవచ్చు అనమాట. బట్ ఏమైందంటే ఇప్పుడు యాక్చువల్గా పిఠాపురం నుంచి పోటీ చేయాల్సింది వర్మ గారు. ఆయన ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయాలనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం వల్ల వర్మ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. సో ఆయన సపోర్ట్ చేయడం వల్ల మంచి మెజారిటీ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యాన్ బేస్ అక్కడ ఉంది. అలాగే రాజకీయ పరంగా కూడా చాలామంది అభిమానులు అయితే అక్కడ ఉన్నారనమాట. అందులోనూ వర్మ గారు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం మెజారిటీ అయితే బాగా పెరిగింది. సో మంచి మెజారిటీతో అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారు. సో గెలిచిన తర్వాత కూడా అంతా కొద్ది రోజుల వరకు బాగుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే వర్మ గారు కొంచెం పార్టీ నుంచి సపరేట్ అవుతున్నారు. ఆయన సపరేట్గా కొంతమంది సభ్యులను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, లేకపోతే వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలిసి పోటీ చేయొచ్చు అని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే వర్మ గారికి అక్కడ దక్కాల్సిన రెస్పెక్ట్ దక్కట్లేదు, అలాగే ఆయన సరిగ్గా అక్కడ ట్రీట్ చేయట్లేదని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో అందుకని చెప్పి ఆయన సపరేట్గా వాళ్ళకు సంబంధించిన సభ్యులతో, వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులతో ఆయన మాట్లాడుతున్నారని కూడా తెలుస్తుందన్నమాట. రీసెంట్గా నాగబాబు గారు ఎమ్మెల్సీలో గెలిచిన తర్వాత కూడా నాగబాబు గారు పిఠాపురంకి వెళ్ళి అక్కడున్న జనసేన నాయకులతో కావచ్చు, లేదంటే జనసేన పార్టీ సభ్యులతో కానీ ఆయన కలిసి మాట్లాడడం కానీ, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఆయన ఉండి అక్కడ తీరుస్తున్నారన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బయట ప్రాంతాలు కానీ, లేదంటే గిరిజన ప్రాంతాలకు కానీ, విలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరుండి చూసుకుండడం వల్ల పిఠాపురంలో ఏమైనా అవసరం వస్తే వెంటనే ఎవరొకరు ఉండాలి కదా. సో అందుకని చెప్పి నాగబాబు గారు ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వర్మ గారు ఉన్నారు కదా, వర్మ గారు చూసుకుంటారు కదా అని చెప్పి కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారనమాట. కానీ వర్మ గారు రీసెంట్గా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన కూటమి పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీని వదిలేసి ఎక్కడికి వెళ్ళరని నాకైతే అనిపిస్తుంది అనమాట. అలాగే చాలామంది కూడా ఫిక్స్ అయిపోయారు. వర్మ గారు ఏం మాట్లాడారంటే, సో ఫ్యూచర్లో కూడా నేను టీడీపీ పార్టీతోనే ఉంటాను అన్నట్టుగా అయితే ఆయన మాట్లాడుతున్నారు. అలాగే ఫ్యూచర్లో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో కానీ, వచ్చే ఎలక్షన్లో కానీ సీఎంగా లోకేష్ గారే ఉండాలి, ఆయనే పార్టీ నాయకుడిగా ఉండాలి, ఆయనే ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా సో వర్మ గారు అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే లోకేష్ గారు చాలా బాగా నాయకత్వం చేస్తారు, ప్రజలకు ఏమైనా అవసరం వచ్చినా ఆయన వెంటనే ముందుండి సో చిన్న సమస్య అయినా సరే అది వెంటనే తీరుస్తారని చెప్పి ప్రజల కోసం ఆయన ఎక్కువగా కష్టపడతారన్నట్టుగా వర్మ గారు అయితే మాట్లాడుతున్నారనమాట. సో ఆయన ఎలక్షన్ ముందు ఆయన చేసిన పాదయాత్ర వల్లే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది, అలాగే తెలుగుదేశం కూడా మరోసారి గట్టిగా మంచి మెజారిటీతో గెలిచింది అన్నట్టుగా వర్మ గారు అయితే మాట్లాడుతున్నారనమాట. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే వర్మ గారు అయితే తెలుగుదేశం పార్టీని వదిలి ఎక్కడికి వెళ్ళరనిపిస్తుంది. ఆయన తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేస్తారు, అలాగే తెలుగుదేశంకి సపోర్ట్గా ఉంటారని కూడా తెలుస్తుందన్నమాట. సో ఎందుకంటే ఒకవేళ వర్మ గారు మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా పిఠాపురం ఓట్లు అనేది చీలుతాయి. దానివల్ల ఏంటంటే ఏ పార్టీకి లాభం జరగదు. సో ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడే మళ్ళీ ఒకసారి మెజారిటీతో గెలుస్తారు కాబట్టి సో కలిసి ఉండడం అనేది ఇక్కడ ముఖ్యమనిగా అందరూ భావిస్తున్నారు. సో చూద్దాం మరి ఇంకా రానున్న రాజకీయాల్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.